ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రధానంగా ప్రజలందరిలో ఎక్కువ శాతము ఇబ్బంది పడేటువంటి సమస్య గురించి మనం కూలంకషంగా పలు వితరణలుగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే వివాహ సమస్య. ఏళ్ళు గడుస్తున్నా కన్న పిల్లలకి వివాహ సంబంధాలు నిశ్చయం కాలేక ఇబ్బంది పడేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కారణాలు తెలియకుండా అనేకమైనటువంటి అభిప్రాయాల వలన చాలామంది సతమతమవుతూ ఉన్నారు. అంటే పూర్వం ఒకప్పుడు తెలియజేస్తాను, ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, మా చిన్నతనంలో మా నాన్నగారు మా అమ్మగారు ఇంత కష్టపడలేదు, ఇలా చూసాము అలా పెళ్లి చేసుకున్నాం, అప్పుడు మాకు ఎంతోమంది సంతానం, అంటే అన్నదమ్ములు ఎంతోమంది, అంతమందికి సకాలంలో వివాహం చేశారు వయస్సు రాగానే. ఇప్పుడు మాకు ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు, వాళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాము, వయసు దాటిపోతుంది, ఇంకా సంతానం కలగట్లేదు, ఇంకా వివాహం కావట్లేదు అనే ఆలోచనలతోనే బాధపడేటువంటి తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారు అనంటే అతిశయోక్తి కాదు. ఎందుకనంటే ప్రతి కుటుంబంలో కూడా ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య వివాహ సమస్య. పూర్వం ఒక 30-40 సంవత్సరాల కిందట అమ్మాయిల శాతం ఎక్కువగా ఉంది, అబ్బాయిలు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఒక అబ్బాయికి వివాహ సంబంధాల విషయంలో ఎంతోమంది అమ్మాయిలు అనేటువంటి సంబంధాలు వచ్చి ఉండేటివి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయిలు ఉన్నారు, కానీ అమ్మాయిలు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి తగ్గ జీతం వచ్చేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళతో సరిపోయేటువంటి అబ్బాయిలు కానీ ఈ కాలంలో లేకపోవడం ప్రధానంగా. అంటే లేకపోవడం అంటే ఉన్నారు, కానీ వాళ్ళ ఎరుకలోకి రాకపోవడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతున్నటువంటి సమస్య. మరి ఎందుకు వచ్చింది ఈ సమస్య అని అంటే ప్రధానంగా ఎదుర్కొనేటువంటివి ఎక్కువగా ఈ జాతకరీత్యా సరైనటువంటి అభిప్రాయాలు తెలుసుకోలేకపోవడం వల్ల. అంటే అప్పుడు జాతకాలు చూడకపోయినా ఇప్పుడు జాతకాలు చూస్తున్నారు, ఎందుకు కుదరటం లేదు అని అంటే ఎందుకంటే ప్రేక్షకులకి తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే సమాజంలోని వ్యక్తులు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలియచేయాలి. ఆ తప్పు ఇది మనం చేస్తున్న తప్పని వాళ్ళకు అర్థం కావట్లేదు. సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే ఎందుకు అంటే ఈరోజు కార్యక్రమం దారభ్యత పలు దఫాలుగా ప్రతిరోజు వచ్చేటువంటి విషయంలో వచ్చేటువంటి కార్యక్రమంలో ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే సమాజంలో శాస్త్రము పట్ల ఉన్నటువంటి అభిప్రాయము, అలాగే సమాజంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామనేటువంటిది తెలియచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం అనేటువంటిది మొదలు పెట్టడం జరిగింది. మనకు రూట్ లెవెల్లో మనం గనక ఆలోచించినట్లయితే పూర్వము ఒక 40-50 సంవత్సరాల కిందట, 40 కాదు 30 సంవత్సరాల క్రిందట ఎవ్వరికీ కూడా జాతకాలు లేవు. తల్లిదండ్రులు ఆ సంబంధించినటువంటి అమ్మాయిని చూసి రావడం, అమ్మాయి బాగుందని అనుకోవడం, నచ్చడం, వివాహాలు చేసుకోవడం జరిగిపోయాయి. మరి ఇప్పుడు జాతకాలు ఎంత బాగా చూసుకున్నా ఎందుకు వివాహాలు కుదరటం లేదు, ఎక్కడ లోపం జరుగుతుంది అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే అప్పుడు ధర్మబద్ధమైనటువంటి జీవితం అనేటువంటిది ఉండేది. కాబట్టి వివాహం చేసుకున్న దారభ్యత కలకాలం కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. వివాహం అయిన తర్వాత ఎలాంటి స్థితిగతులు, సంవత్సరం తర్వాత కూడా ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే సరైనటువంటి అమ్మాయిని సరైనటువంటి అబ్బాయిని ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు. ఇక లోపము ఎక్కడ ఉంది, సర్దుకుపోయే తత్వం అనేటువంటిది ఈ సమాజంలో ఇప్పట్లో లేదు. ఒకప్పుడు ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ వివాహ వ్యవస్థ, దాంపత్య వ్యవస్థ నిలబడి ఉంది. కానీ ఇప్పుడు నమ్మకం లేనటువంటి పరిస్థితి. మరి ఒక కారణం తెలియచేయమంటారా? ఆ కాలంలో వయసు 17, 18 లేదా 21 ఏళ్ళకి 21 ఏళ్ళకి ఎవరు సంపాదిస్తున్నారండి? ఇప్పుడు తక్కువ. కాబట్టి
అబ్బాయి మంచివాడు, కుటుంబం మంచిది, తల్లిదండ్రులు మంచివాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పి చూసి అమ్మాయిని ఇస్తే అమ్మాయి సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి కల తల్లిదండ్రులు వచ్చి అబ్బాయికి వివాహం నిశ్చయం చేసుకునేవాళ్ళు. మరి ఆ కాలంలో అంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు యవ్వనంలో ఉన్నప్పుడు మీకు వివాహ వ్యవస్థలో ఏది కూడా ఆలోచించలేదు, కానీ కేవలం అబ్బాయి చదువుకున్నాడు, మంచివాళ్ళు, ఆస్తి ఉంది, ఇలా చూసి ధైర్యంతో చేశారు. ఇప్పుడు అదే ఆ యవ్వనంలో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉండి తమ పిల్లల కోసం ఎంతో వెతుకులాట వెతుకుతున్నారు, నమ్మకం కుదరట్లేదు. మరి మీ తల్లిదండ్రులు ఎలా నమ్మకం పెట్టి మీకు వివాహం చేశారు? ఆ నమ్మకం వమ్మైందా? మరి ఇప్పుడు ఎందుకు మీ తల్లిదండ్రులు చేసిన గొప్ప పనిని మీరెందుకు ఆచరించట్లేదు అనేటువంటిది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే వివాహ వ్యవస్థలలో ప్రధానమైనటువంటి మూలాలు అనేటువంటివి ఈ రోజున లేవు, ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు. అందుకని ఈ వివాహ వ్యవస్థలలో నిశ్చయం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఉన్న దాంట్లో సంతృప్తి పడేవాళ్ళు, ఇప్పుడు వివాహ నిశ్చయం అనేటువంటిది జరగాల్సి ఉన్నప్పుడు ఏమీ లేదో వెతుకుతున్నారు, ఉన్న వాటిని వెతకట్లేదండి. ఏది లేదో అది లేని దాని గురించి వెతికి దూరం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఎలాంటి తప్పులు చేస్తున్నారు? అసలు పిల్లల కోసం వివాహం నిశ్చయం చేసుకోవాలన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేటువంటి విషయాల గురించి రేపటి ఎపిసోడ్లో మనం తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.